అంబర్పేటలోని కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ దహన వాటిక ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారటంపై తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాలిపల్లి కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన విమర్శించారు. కోట్ల రూపాయలతో నిర్మించిన శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువయ్యాయన్నారు. గేట్లకు తాళం వేసి ఉండటం, మిషనరీ పనిచేయకపోవటం వల్ల దహన వాటిక దుస్థితికి చేరిందని మండిపడ్డారు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో శ్మశాన వాటిక ఆక్రమణలకు గురవుతోందని ఆయన ఆరోపించారు. రాత్రి వేళల్లో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ పెంచాలని ఆయన కోరారు. పార్కింగ్ కోసం 50 లక్షలు ఖర్చు పెట్టిన గేటుకు తాళం వేయడంతో వాహనాలను రోడ్డుపై నిలపాల్సి వస్తోందని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకుని అక్రమ పార్కింగ్ తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు శ్మశాన వాటికల దగ్గర ఒక శవం చనిపోయిన తర్వాత, ఒక మనిషి చనిపోయిన తర్వాత రావాలంటే మీ మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఫుట్పాత్ కూడా చాలా కబ్జాలు చేసుకుంటారు. వాళ్ళు మహిళలు రోడ్డు మీద వస్తే యాక్సిడెంట్ అవుతున్నాయి. మహిళలు ఫుట్పాత్ పైన కూడా ముస్లింస్ వాళ్ళు మొత్తం టోటల్ అందరూ కూడా రేకులు వేసేసి మొత్తం కబ్జాలు చేసేసుకొని, షెడ్లు వేసేసుకొని, జాలీలు పెట్టుకొని రెంట్లు వేసుకొని ఇది చేసుకుంటారు. ఇది ప్రజాప్రభుత్వ స్థలమా లేకపోతే వాళ్ళ ఇంటి స్థలమా అనేది అర్థం కావట్లేదు. ఎవరైనా కూడా ఇప్పుడు వాళ్ళ ముస్లిం వాళ్ళ బొందలగడ్డలు అయితేనేమో నీటుగా ఉండాలి, మా బొందలగడ్డలు అయితేనేమో ఉచ్చలు పోయాలి. ముస్లింలు మొత్తం ఆకులు తినేసి మొత్తం గలీజ్ చేసేసుకోవాలి. మరి ఏమాత్రం ఈ విషయాన్ని మేము జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ గారి ద్వారా తెలియజేయడం ఏంటంటే, ఈ ఫుట్పాత్ మొత్తం అక్రమం గురైన ఫుట్పాత్ మొత్తం తొలగించాలి. తొలగించిన తర్వాత మాకు కూడా అక్కడ చెట్లు పెట్టుకుని మా మహిళలు కూడా ఫుట్పాత్ పైన వస్తానికి సౌకర్యం కల్పించాలని చెప్పేసి మా తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ఫెడరేషన్ నుంచి మేము మా యొక్క డిమాండ్ వ్యక్తపరుస్తున్నాము. బొందలగడ్డ అంటే ఇది బొందలగడ్డకి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక పీజేఆర్, ఒక మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కొడుకు ఇso చెప్పుకోకపోతే ఎంతో మంది ఉన్నారు. అంటే మా బొందలగడ్డలనేమో మాకు వాల్యూ లేదు. ఇప్పుడు అంతా ఎస్సీలైనా బీసీలైనా అందరూ అగ్రవర్ణ కులాల నుంచి అందరూ కూడా ఏకే రావాలి. ఇది లాస్ట్ చివరి జర్నీ కాబట్టి దీంట్లో కూడా మాకు మనశ్శాంతి లేకపోతే మరి ఎవరు చెప్పుకుంటాము. ఏదైనా కూడా ఇప్పుడు కబ్జాలు మొత్తం గురైంది కాబట్టి అంటే మీ ద్వారా ఏం చెప్తున్నాం, మొత్తం కబ్జాలు మొత్తం టోటల్ గా అన్ని వికెట్ తెప్పించేసి రేకులు కానీ లేకపోతే మొత్తం తొలగించేసి చెట్లు పెట్టేస్తే పబ్లిక్ వచ్చేందుకు బొందలగడ్డ శ్మశాన వరకు క్లియర్ గా ఉంటది. మహిళలు కూడా రాకపోకలు కూడా బాగా ఉంటాయి కాబట్టి దీనిపైన ఒకసారి మీరు దృష్టి సారించేసి ఈ విషయాన్ని కమిషనర్ ద్వారా లేకపోతే ముఖ్యమంత్రి ద్వారా లేకపోతే ఏదైనా చెప్తా కూడా బాగుంటాయని చెప్పేసి మా యొక్క నిర్ణయం, మా యొక్క